గ్రేటర్ హైదరాబాద్లో నకిలీ హాస్పిటళ్లపై జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులు ఫోకస్ పెట్టారు. అనుమతి లేని వాటికి జరిమానా విధిస్తామని హెచ్చరిస్తున్నారు. సర్వే కోసం ప్రత్యేక ఫామ్ను తయారు చేశారు. హాస్పిటల్, నర్సింగ్ హోమ్, క్లినిక్లు ఏర్పాటు చేయాలంటే క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ప్రకారం పర్మిషన్ తీసుకోవాలని సూచిస్తున్నారు. ఇప్పటికే వైద్య చట్టాలపై హాస్పిటల్ నిర్వాహకులకు అవగాహన కల్పించామంటున్న హైదరాబాద్ డిఎంహెచ్ఓ వెంకట్తో ఫేస్ టు ఫేస్. మహానగరంలో ఆసుపత్రుల సంఖ్య కానీ, డయాగ్నోస్టిక్ సంఖ్య కానీ, ఫార్మసీల సంఖ్య కానీ ఎంత ఉంటుందో మనం చెప్పలేము. ఇబ్బడి ముబ్బడిగా కాలనీకి కానీ, వీధిలో కానీ ఎక్కడ చూసినా కూడా మనకు హాస్పిటల్లో, లేకపోతే మెడికల్ షాపో, లేకపోతే డయాగ్నోస్టిక్ సెంటరో కనిపిస్తుంది. కానీ ఇందులో పర్మిషన్ ఎన్ని ఉన్నాయి, నిబంధనల ప్రకారం ఎన్ని నడుస్తున్నాయంటే మాత్రం ఖచ్చితంగా చెప్పలేము. అందుకే ప్రజల ప్రాణాలతో చెలగాటమాడకుండా నిబంధనల మేరకు ఆసుపత్రులు కానీ, క్లినిక్లు కానీ, ఈ ఫార్మసీలు కానీ నడిపించే విధంగా హైదరాబాదు వైద్యారోగ్య శాఖ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే నగరమంతా కూడా సర్వే చేసి ఏవైతే నిబంధనలకు అనుగుణంగా లేవో వాటికి నోటీసులు ఇవ్వన్నారు. అవసరమైతే జరిమానాలు కూడా విధిస్తామని చెబుతున్నారు. మనం వైద్యారోగ్య శాఖ అధికారి, జిల్లాధికారి వెంకటనారాయణ ఆయన అడిగి తెలుసుకున్నాం. సార్, ముందుగా మీరు ఈ మధ్య కొన్ని చట్టాలు తయారు చేశారు. ఇన్ని రోజులు ఈ చట్టాల గురించి అంటే మీ సిబ్బంది కానీ, లేకపోతే ప్రైవేట్ హాస్పిటల్ సిబ్బంది కానీ అంతగా అవగాహన లేదా? ఉంటే కనుక ఎందుకోసం ఇప్పుడే వాటిని బయటకు తీసుకొచ్చారు? అవి ఎప్పటి నుంచి ఉన్నాయి అసలు? సో ముఖ్యంగా హైదరాబాద్ జిల్లాలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ దామోదర రాజనరసింహ గారి సూచన మేరకు మరియు సెక్రటరీ హెల్త్, డైరెక్టర్ ఆఫ్ హెల్త్, కమిషనర్ వీరందరి సూచనల మేరకు మరియు మా క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ చైర్మన్ అటువంటి కలెక్టర్ శ్రీ అనుదీప్ దురిశెట్టి గారి సూచనల మేరకు మరియు పీసీపీఎన్డీటీ యాక్ట్ చైర్మన్ అటువంటి కలెక్టర్ గారి సూచనల మేరకు మేము ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ నిర్ణయంలో భాగంగా ముందుగా జిల్లాలో కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మీటింగ్ పెట్టుకోవడం, దాంట్లో కొన్ని డెసిషన్స్ తీసుకోవడం జరిగింది. ముందుగా కొన్ని చోట్ల మేము విజిట్స్ చేసినప్పుడు ఆసుపత్రిలో చాలా సందర్భాల్లో డాక్టర్ల నుంచి ఏంటంటే మాకు ఈ యాక్ట్ గురించి తెలియదు, అయ్యో మేము తెలిస్తే చేసేవాళ్ళము అనేటివి డాక్టర్ల నుంచి వచ్చాయి. సో అలాంటప్పుడు మేము వీరిని అడిగాము, యాక్చువల్లీ ఇఫ్ యూ వాంట్ టు గో ఆన్ రోడ్, మీరు డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా రోడ్ మీదకి వెళ్తారు ఆ వెహికల్ పట్టుకొని, మీకు చట్టం తెలియదనడం అనేది కరెక్ట్ కాదు అనేది చెప్తూ, అయినా సరే ఒకసారి ఈ చట్టాల పైన అవగాహన తీసుకొద్దామని చెప్పి ఈ మధ్యకాలంలో మేము దాదాపుగా ఒక పెద్ద మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ మీటింగ్లో ఈ చట్టాలు ఏ విధంగా ఉంటాయి, సో ప్రతి ఒక్క చట్టం యొక్క ప్రత్యేకత ఏంటి, దాంట్లో మీరు పాటించవలసిన నిబంధనలు ఏంటి అనే దానిపైన ఒక బుక్ కూడా మేము తయారు చేయడం జరిగింది. ఈ బుక్ అనేది ఈ విధంగా చేయడం అనేది జరిగింది. సో ఈ బుక్ చేసే క్రమంలో క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ అంటే ఏంటిది, పీసీపీఎన్డీటీ యాక్ట్ అంటే ఏంటిది, ఎంటీపీ యాక్ట్ అంటే ఏంటిది, ఈ మధ్యకాలంలో సరోగసీ కూడా ఒక మెయిన్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అయింది కాబట్టి సరోగసీ యాక్ట్ అంటే ఏంటిది, ఐహెచ్ఐపి పోర్టల్ అంటే ఏంటిది, తర్వాత ఆయుష్మాన్ భారత్ కూడా ఏంటిది అనేది మేము వివరించడం జరిగింది. ఆ రోజు జిల్లా కలెక్టర్ గారు కూడా వారిని ఉద్దేశించి మాట్లాడడం జరిగింది, మీడియాకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. సో దాంట్లో భాగంగానే ఫస్ట్ మొదటగా ఒక అవేర్నెస్ అనేది కల్పించాం. ఆ తదుపరి సర్వే అనేది ప్రారంభించబోతున్నాం. ఈ సర్వేలో ఏం జరుగుతుంది అంటే ఏ ఆసుపత్రి రిజిస్టర్ అయి ఉంది, ఏ ఆసుపత్రి రిజిస్టర్ అయి లేదు. ఇక్కడ క్లియర్గా మీకు అర్థం కావాల్సింది ఏంటంటే పబ్లిక్కు ట్రీట్మెంట్ అందిస్తున్న ఏ సంస్థ అయినా సరే రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందే. మరి ఆ ప్రకారంగా చూసుకుంటే మనకు హైదరాబాద్లో 2950 సెంటర్లను మనం రిజిస్ట్రేషన్ చేసుకున్నాం. కొన్ని సోలో క్లినిక్స్ ఉన్నాయి, కొన్ని 1 to 20 బెడ్స్ ఉన్నాయి, కొన్ని 20 to 50 బెడ్స్, అట్లా డిఫరెంట్ కేటగిరీస్ 50 to 100, అబవ్ 100, అబవ్ 200 కూడా మేము ఒక పాలసీ ప్రకారం డివైడ్ చేసి పెట్టుకోవడం జరిగింది. దీని ప్రకారం 2950 ఆసుపత్రులు మన దగ్గర రిజిస్టర్ అయి ఉన్నాయి. కానీ ఎట్ ద సేమ్ టైం ఈరోజు హైదరాబాద్లో చూసుకుంటే కనుక చాలా క్లినిక్స్ కానీ, డయాగ్నోస్టిక్ సెంటర్స్ కానీ, ఫిజియోథెరపీ సెంటర్స్ కానీ, డెంటల్ క్లినిక్స్ కానీ అన్రిజిస్టర్స్గా నడుస్తూ ఉన్నాయి. ఈ యాక్ట్ ఏం చెప్తుంది ఈ అన్రిజిస్టర్డ్ క్లినిక్స్కు అంటే, ఇప్పుడు మేము సర్వే చేసే క్రమంలో వీళ్ళు కనుక అన్రిజిస్టర్డ్ చేసుకున్నట్టయితే మొదటి విడతగా 50,000 ఫైన్ వేస్తాం. లేదు మేము మొదటి విడతగా ఫైన్ వేసిన తర్వాత మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే 2 లక్షల ఫైన్ ఉంది. లేదు తర్వాత కూడా చేసుకోకపోతే 5 lakhs ఫైన్ అనేది ఉంది. సో ఈ విధంగా
హైదరాబాదులో పనిచేస్తున్నటువంటి ప్రతి సెంటర్ కూడా మనము రిజిస్టర్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ హాస్పిటల్ని విజిట్ చేసినప్పుడు మేము ఏమేం వసతులు దాంట్లో ఉండాలి, ముఖ్యంగా ఆ ఆసుపత్రి యొక్క లీగల్ డాక్యుమెంట్స్ ఏమేమి ఉండాలి చూసుకుంటే, ముఖ్యంగా అక్కడ పనిచేసే హ్యూమన్ రిసోర్సెస్లో డాక్టర్స్ ఎంతమంది ఉన్నారు, స్టాఫ్ నర్సెస్ ఎంతమంది ఉన్నారు, పారామెడికల్ సిబ్బంది ఎంతమంది ఉన్నారు, వీరందరికీ కూడా ప్రతి మెడికల్ బోర్డు, ఇప్పుడు డాక్టర్ ఉన్నారు అనుకోండి, తెలంగాణ మెడికల్ కౌన్సిల్ దీని నుంచి రిజిస్ట్రేషన్ అనేది కంపల్సరీ. అలాగే స్టాఫ్ నర్సులకు నర్సింగ్ కౌన్సిల్ నుంచి రిజిస్ట్రేషన్ తప్పనిసరి, పారామెడికల్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి. వాళ్ళ రెన్యువల్ కూడా మాకు అప్లై చేసే టైంలో కంపల్సరీగా ఉండాలి. చాలామంది అనుభవం లేకున్నా, అర్హత లేకున్నా, ఏదో కొద్ది రోజులు ఒక డాక్టర్ దగ్గర పనిచేసి చిన్న హాస్పిటల్ పెట్టుకొని శస్త్రచికిత్సలు కానీ, లేకపోతే డెలివరీస్ కానీ, లేకపోతే అంటే వాళ్ళకు అవగాహన లేని మందులను కూడా సిఫార్సు చేస్తున్నారు. దానివల్ల చాలామందికి ఇబ్బంది అవుతుంది. అట్లాంటి వాటి మీద ఏం చర్యలు ఉంటాయి? సో డ్రగ్స్ విషయానికి వచ్చేస్తే అది డ్రగ్ కంట్రోల్ అథారిటీ అనేది చూసుకుంటుంది. ప్లస్ మా దృష్టికి ఇలాంటివి వచ్చినప్పుడు ఇమీడియట్గా మేము డ్రగ్ కంట్రోల్ అథారిటీకి ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాం. దానికోసమనే నేను నిన్న ఎవరైతే నంబర్స్ ఉన్నాయో కాంటాక్ట్ నంబర్స్, మెయిల్ ఐడి కూడా తీసుకోవడం జరిగింది. ఇమీడియట్గా వాళ్ళకు కూడా ఒక ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఎవరైతే కాదు, ఫర్ ఎగ్జాంపుల్ అల్లోపతి డాక్టర్ ఉన్నాడు, ఆయన ఆయుష్ ట్రీట్మెంట్ చేస్తున్నా, ఆయుష్ డాక్టర్ అల్లోపతి ట్రీట్మెంట్ చేస్తున్నా, దాని మీద చర్యలు తీసుకోవాల్సింది తెలంగాణ మెడికల్ కౌన్సిల్. సో దానికి తెలంగాణ మెడికల్ కౌన్సిల్ కూడా మేము ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాం. ఇది చూసినాం కదా, ఏదైనా హాస్పిటల్ కానీ లేకపోతే డయాగ్నోస్టిక్ సెంటర్ కానీ ఏదైనా సరే హైదరాబాదు జిల్లాలో నడపాలి అంటే మాత్రం ఖచ్చితంగా వైద్య ఆరోగ్య శాఖ నిబంధనల ప్రకారం ఏదైతే పర్మిషన్లు తీసుకోవాలో ఆ పర్మిషన్లను తీసుకోవాలని చెప్తున్నారు. ఏవైతే చట్టాలు ఉన్నాయో ఆ చట్టాలకు లోబడి మాత్రమే వాటి నిర్వహణ ఉండాలని చెప్పి ఖచ్చితంగా చెప్తున్నారు. లేదంటే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి హెచ్చరిస్తున్నారు. కెమెరామెన్ సాయితో శ్రీశైలం, V6 న్యూస్, హైదరాబాద్.